ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా, నిన్న ఎలక్షన్ ఓట్లు జరిగినప్పుడు ఎంతమంది మీడియా ముందుకొచ్చి అరే నా ఓటుని వేరేవాడు ఓటేసిండంటే కూడా పట్టించుకోవట్లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎంత దౌర్భాగ్యం! ఇద్దరు అన్నదమ్ములు సార్ నేను ఓటేస్తా అంటే ఆల్రెడీ నీ ఓటు వేసినావు కదా అంటారు. మన ఫింగర్స్ చూస్తే మార్క్ లేదు అంటే మీరు అర్థం చేసుకోండి ఏ స్థాయిలో రిగ్గింగ్ జరిగిందో మీకు అర్థమవుతుంది. వీళ్ళు ప్రజలను మభ్యపెట్టినరు. అరే చీరలు వంచిర్రన్న షేక్పేట్లో బోరాబండలో 2500 చెప్తున్నారు. మేము ఇండిపెండెంట్, నేను బహుజన ముక్తి పార్టీ క్యాండిడేట్ని దేవత శ్రీనివాస్ నా పేరు, నా సీరియల్ నెంబర్ 16 మంచం గుర్తు. నేను పోయి అమ్మ ఓట్లేయరంటే మీరు ఎన్ని ఇస్తున్నారు అన్న అంటున్నారు. అంటే ఎవరైనా ఇచ్చిర్రమ్మా అంటే అవునన్నా 2500 2000 ఇస్తున్నారు కదా, 500 ఇస్తున్నారు కదా, చీరలు వంచుతున్నారు కదా, మీరు నాకు మంచం గుర్తు అంటే మీరు మంచం ఇస్తారని అడుగుతున్నారు నన్ను. మీరు అర్థం చేసుకోండి ప్రజాస్వామ్యము ఎటుపోతున్నది. ప్రజలు ఎప్పుడైతే ఈ డబ్బులు తీసుకోవడం మానేస్తారో అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం మనకు వస్తుంది. ఎంత పర్సెంట్ పోలింగ్ అని తెలుసు కదా మనకు, 48.49. అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఫిలిం స్టార్స్ లేరా, ప్రొడ్యూసర్స్ లేరా, హీరోలు లేరా, డైరెక్టర్ లేరా? వీళ్ళందరూ ఎందుకు ఓటేయలేదు అంటే వీళ్ళు భారతదేశ పౌరులు కాదా వీళ్ళు? మీరు అర్థం చేసుకో ఎంత దౌర్భాగ్యం అంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సెలవిచ్చింది మీరు ఓటేయడానికి. మీరు ఏం చేస్తున్నారు? మీరు షికార్లకు పోతున్నారు, కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీకు రేపటి రోజున మీకు సమస్య వచ్చినప్పుడు మీరు అడిగే అధికారం మీరు కోల్పోతారు. కాబట్టి మీకు ఈ ప్రజాస్వామ్యంలో ఈ రాజకీయ నాయకులను ప్రశ్నించాలంటే మీరు మొదటిగా మీ ఓటును వినియోగించుకోవాలా. వినియోగించుకున్న తర్వాతనే మీరు మనం అడగాల. మీరు ఓటు వినియోగకుండా వీళ్ళు మాకు పనులు చేసి పెడతారని ఎడిగా చేసి పెడతారండి. మీరు డబ్బులు తీసుకుని ఓట్లేస్తే వీళ్ళు ఎందుకు పని చేస్తారు? వీళ్ళు డబ్బులు ఇచ్చినందుకు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఆ డబ్బులు వసూలు చేసుకుంటారు కదా. కాబట్టి నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రానున్న రోజుల్లో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కూడా దయచేసి మద్యానికి కానీ డబ్బుకి కానీ ఇంకా చీరలకు కానీ ఇటువంటి వాటికి మీరు లొంగకండి. దయచేసి మనస్సాక్షిగా మీకు ఎవరైతే మీ కొరకు పోరాటం చేస్తున్నారో ఎంతమంది అండి, 58 మంది. ఆ ముగ్గురు ప్రధాన పార్టీలు పక్కన పెడితే 55 మంది ఉన్నారన్న. 55 మందిలో ఏ ఒక్కరికి వేసినా కూడా ఒక సంచలనం అయిపోతుంది అన్న. దేశంలోనే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీరు గెలిపించుకుంటే ఎంత పేరు వస్తుంది మీకు. కాబట్టి దయచేసి ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఈరోజు మేము నైతికంగా గెలిచినాం, వాళ్ళు గెలిచినచ్చు అనుకోవచ్చు, మేము నైతికంగా గెలిచినాం కానీ ప్రజలు మాత్రం ఓడిపోయారు. ఎందుకంటే ఓఆర్ఆర్ రైతులు, ఫార్మా రైతులు, ఓయూజేఏసీ స్టూడెంట్సు, నిరుద్యోగులు, అలాగనే లంబాడీ సంఘం నుంచి, మాలమానా నుంచి, అంటే ఎంతమంది అండి. అంటే ప్రభుత్వం ముందు ఉన్న వ్యతిరేకతోని 211 మంది నామినేషన్లు వేస్తే 186 నామినేషన్స్ రిజెక్ట్ అయినాయండి. ఇంకో విషయం చెప్పాలండి, ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్పిందండి, ఈ దేశ పౌరులు ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. పాపము ఓఆర్ఆర్ రైతులు, ముసలి వాళ్ళన్న 65-70 ఏళ్ళ వాళ్ళు చదువు రాదు వాళ్ళు నామినేషన్ ఫిలప్ చేయడానికి హెల్ప్ లైన్ పెట్టి, రోడర్ హెల్ప్ లైన్ పెట్టి ఫిలప్ చేస్తే ఇక్కడనేమో ఆర్ఓసార్ ఏమో దాన్ని రిజెక్ట్ చేస్తాడు. మరి ఎందుకన్నా హెల్ప్ లైన్ ఉన్నది దేని కొరకు? కాబట్టి ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలా. రేపు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి మీకు దండం పెట్టి అడుగుతూ ఉన్నాం, ఇప్పుడు ఖైరతాబాద్ వస్తుంది అంటున్నారు, అలాగనే మనకు స్టేషన్ గన్పూర్ కూడా మళ్ళీ వస్తుందట, అది కూడా బై ఎలక్షన్స్ వస్తుంది. అక్కడన్నా ప్రజలారా దయచేసి ఈ డబ్బులకు కానీ మద్యానికి కానీ మాంసానికి కానీ ఆ భ్రమలో పడకుండా నిజంగా మీ కొరకు పోరాడే మరి యువకులకు మీరు ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ ఈ విజయం ఇండిపెండెంట్లది చిన్న పార్టీల నైతిక విజయాన్ని మేము ఒప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.